హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అదేంటో మా కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. అది అమరావతి పునఃప్రారంభం కావచ్చు, మళ్ళీ జరిగింది. అదేవిధంగా అమరావతి శాసనసభ, హైకోర్టు పర్మనెంట్ వీటి కోసం పునాదులు తీసి పాపం పిల్లర్స్ కూడా వేశారు గతంలో. వాటిలో నీళ్ళు వచ్చినాయి, గతంలో తోడారు. దానికి 1,20,00,000 ఏమో ఖర్చు పెట్టారు. అరే మొన్నే ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన అలా పునఃప్రారంభం చేసేలాగానే గంట వర్షానికి మళ్ళీ నీళ్ళు వచ్చినాయి. సర్లే అని మోటార్లు పెట్టి తోడతానే ఉన్నారు. మళ్ళీ ఆగిందా? నిన్న 2 రోజులు వర్షం కురిచింది. ఇంకేముంది నా సామి రంగా, ఆ పునాదులు చెరువులైని తోడడానికి కాంట్రాక్టర్లకి మళ్ళీ కాంట్రాక్ట్ దొరికింది. అసలు ఎన్ని మోటార్లు పెట్టారు. అమరావతిలో వాటర్ తోడుతూనే ఉన్నాడు. ఇలా తోడాలి మళ్ళీ ఒక పాట ఉంటుంది, కొట్టు పంపు తీసి కొట్టు పునాదులన్నీ క్లీన్ అయ్యట్టు, కొట్టు మోటార్ ఎట్టి కొట్టు, దిక్కు లేదు ఇంకా వేరే పనికి. ఇలా ఇంకేం లేదు. అక్కడ నిరంతర ప్రక్రియ. నిండుదా ఉంటది, వాటర్లు తీసుకొట్టాలి, నిండుదా ఉంటది, వాటర్లు కొడతాం, నిండుదా ఉంటది, వాటర్లు కడతాం. ఆడెవడో కాంట్రాక్టర్ అదృష్టవంతుడు అబ్బా. అమ్మ ఇట్లాంటి కాంట్రాక్టర్ ఒక్కడు దొరికినా చాలు, హ్యాపీగా 4 మోటార్లు తీసుకెళ్ళి కరెంటు గవర్నమెంట్ వేస్తుంది. కొట్టిందే కొట్టుడు. వర్షం పడుతుంది వాటర్ కొట్టాలి, వర్షం పడితే వాటర్ కొట్టాలి. ఎత్తిపోతల పథకం అంటే అమరావతిలో ఉన్నటువంటి ప్రభుత్వ బిల్డింగ్స్ గత 10 సంవత్సరాలు కట్టిన వాటిని మళ్ళీ ఏదో పునాదుల్లో ఏదో చేద్దామని ట్రై చేస్తాం. వర్షం పడిన ప్రతిసారి ఎత్తిపోతల పథకం కింద ఇలా వాటర్ తీసేయడానికి లక్షల రూపాయలు వేస్ట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. అసలు నిజంగా అర్థం కావట్లేదు జనాలకి. ఇక్కడ వాటర్ వచ్చి పునాదుల్లో పడితే తీయటానికే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. రేపు పొద్దున ఇక్కడ అమరావతి కడితే కృష్ణానదికి ఆనుకుని ఉన్నటువంటి రాజధాని, సారవంతమైనటువంటి భూమి, ఎంత లోతుకెళ్ళినా కూడా అక్కడ నల్లరేగడి భూమితో సస్యశ్యామలంగా పంటలు పండేటువంటి భూమిని రాజధాని చేస్తే రేపు పొద్దున వర్షాలు పడితే ఆ రోడ్లు ఎంత కరెక్ట్గా వేయాలి చెప్పండి. రోడ్లు ఎంత బేస్ ఎక్కువ వేయాలి. ఆ రోడ్ల పైన తార కానీ ఏదైనా కూడా ఎంత స్ట్రాంగ్ చేస్తూనే ఉంటాయి, లేదంటే భూమిలో కుంగిపోతాయి రోడ్లు కూడా. అటువంటి పరిస్థితి ఉంటే ఈ ఇల్లు పెద్ద కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ అంటే ఏంటో అన్ని ఇమాజినేషన్ లో బ్రతికేస్తా ఉంటారు. అమరావతిలో ఎలా వాటర్ తోడుతున్నారు తెలుసా? ఒకసారి చూడండి. ఇది లేటెస్ట్ వీడియో. చూశారు కదా, అన్ని మోటార్లు పెట్టి అంతమంది జనాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వాటర్ తోడుతూనే ఉన్నారు. అయినయా? కాలేదు. చిన్న వర్షం పడినా కూడా ఫుల్ అయిపోతున్నాయి. ఇంకో నెల పోతే మొత్తం వర్షాకాలమే. 4 నెలలు జంపు. దీన్ని తోడాలంటే పెద్ద అమెరికా నుంచి పెద్ద జంబో మోటార్లు తెప్పించాలి, లేదంటే రష్యా నుంచో లేదంటే ఇజ్రాయెల్ నుంచో తెప్పించాల. మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో దోమలు పట్టుకోవడానికి డ్రోన్లు తయారు చేశారని చెప్తాడు, కానీ వాటర్ తోడటానికి కూడా ఒక టెక్నాలజీ, ఏ టెక్నాలజీ ఏదైనా వాడితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఏం లేదు. ఏ టెక్నాలజీతో కోడ్ రాసి కొట్టగానే, అది ప్రాంప్ట్ రాసి కొట్టగానే వాటర్ అని గాయబైపోవాలి అక్కడ నుంచి. అర్థమైందా? అట్లాంటి టెక్నాలజీ ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇన్నోవేషన్కి ఆయన మారిపోయారు, విజన్కి ఆయన మారిపోయారు. కాబట్టి ఈ వాటర్ని ఉన్న పలంగా పోయేటట్టుగా ఏదైనా ప్రాంప్ట్ ఒకటి క్రియేట్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. కొద్దిగా ఆలోచించండి సార్ చంద్రబాబు నాయుడు గారు. వాటర్ తోడలేక అల్లాడుతున్న కూలీలు పునాదుల్లో ఉన్న వాటర్ తోడటానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఇవ్వగలరా మీరు?
ఇవ్వగలరా సార్? ప్రజలకు క్లారిటీ ఇవ్వగలరా? బుడ్డోడు ఉచ్చబోసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అంత టైం వర్షం కురిసినా కూడా ఈ అమరావతి పునాదులు నిండిపోతున్నాయే. ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారే, గత 10 సంవత్సరాల నుంచి అలాగే ఉన్న కన్స్ట్రక్షన్ తవ్వి తీయాలని చూస్తున్నారే. ప్రజాధనాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీళ్లు తోడదాని కోసమా మీకు ట్యాక్సులు కట్టేది? మేము పాడిందే పాటరా పాసిపల్లా ఇంకోటి ఏదో ఉంటది అన్నట్టు, చేసిందే చేసి పీకిందే పీకి తోడిందే తోడి కటింగ్ చేసినే కటింగ్ చేయించి, అతనెవరో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల్ని మీ పథకాలని చెప్పుకుంటూ పేర్లు మార్చుకొని అవి కూడా ఇవ్వకుండా, మీరేమో మళ్ళీ ఏదో కొత్త చేసినట్టు గ్రీన్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీని మేమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టు నేను లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఆ మెడికల్ కాలేజీకి సీట్లు ఇస్తేనే మాకు వద్దు బాబోయ్ మేము చేయలేమని పంపించినటువంటి గనులు మనం. మళ్ళీ మనం రెన్యూబుల్ ఎనర్జీ కంటే మనమే మార్గదర్శకాలు వేసామంట. గ్రీన్ కో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కొన్ని వేల ఎకరాలలో స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. విండ్ పవర్, సోలార్ పవర్, హైడ్రోజన్ పవర్, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్ని స్టార్ట్ చేసి గ్రీన్ కోడ్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని మేము స్టార్ట్ చేస్తున్నాం, శ్రీకారం చుట్టుతున్నాం, సంపద సృష్టిస్తాం అని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అసలు ఎంత సిగ్గులేని పనులు చేస్తారంటే అంత సిగ్గులేని పనులు సార్. లోకేష్ గారు కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు మొత్తానికి తెలుసు ఏపీలో గ్రీన్ కో ప్రాజెక్ట్ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో విస్తృత స్థాయిలో 7 GW కి ఆ ప్రాజెక్టు సైన్ అయింది. మొత్తం కంప్లీట్ అయ్యి వర్కింగ్ కండిషన్ లో ఉందని అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేమే గ్రీన్ ఎనర్జీ, మేమే రెన్యూబుల్ ఎనర్జీ చేస్తున్నాం అంటే ఎట్లా సార్? అలాగే ఉంది ఇది కూడా. మేమే కడుతున్నాం, మేమే కొడుతున్నాం, మేమే తోడుతున్నాం అని కూడా చెప్పండి వాటర్ మరి అమరావతిలో. సో ప్రజల సొమ్ము మోటార్ల పాలు, హెలికాప్టర్ల పాలు అయిపోతూ ఉంది. అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకునే సిచ్యువేషన్ కాదు. రేపు ఏదో మహానాడు పెడతారంట, ఆ రోజు ప్రజలు వెళ్ళి అడగండి, అన్నీ అడగండి, ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.